హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన ఫాలోవర్స్ ఉగ్గు రెసిపీ అడిగారు. ఇప్పుడు అందరి కోసం ఉగ్గు రెసిపీ కావలసిన ఐటమ్స్ ఇంకా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కొలతలు చూసేద్దాం. కొలతలు: 1 కప్పు గుండు మినపప్పు, 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 10 జీడిపప్పులు, 1 స్పూను జీలకర్ర, 10 బాదం పప్పులు, 1 స్పూను వాము, 1 స్పూను ఉప్పు, 4 కప్పుల బియ్యము. ఇవన్నీ కావలసిన ఐటమ్స్. ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో కందిపప్పు వేసుకోవాలి, వేపుకుంటూ ఉండాలి. వేపుకున్న తర్వాత గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేపాలి. పక్కన పెట్టేసుకొని మళ్ళీ పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు కూడా అదే విధంగా వేపుకోవాలి. వేపిన తర్వాత దీన్ని కూడా అదే బౌల్లో వేసేసుకోవాలి. అదే బౌల్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో గుండు మినపప్పు వేసుకోవాలి. గుండు మినపప్పు వేసుకొని వేపుతూ ఉండాలి. గుండు మినపప్పు తొందరగా వేగదండి, కొంచెం చూసుకోవాలి. లోపల వేగుతుందా వేగదా అన్నట్లుగా చూసుకొని ఇది కూడా ఎరుపు రంగు వచ్చేంత వరకు చూసుకోవాలి. కొంచెం 2-3 సార్లు గరిటెతో తిప్పి ఎరుపు రంగు వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని అదే బౌల్లో పోసేసుకోవాలి అన్నట్లు. పోసుకున్న తర్వాత దీంట్లో బియ్యం పోసుకోవాలి. 2 కప్పుల ప్రకారంగా. ఎక్కువ బియ్యం పోసుకుంటే తొందరగా వేగమన్నట్లు. ఈ బియ్యాన్ని చూసుకొని వేపుకోవాలన్నట్లు. ఇట్లా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేగుతూ ఉండాలి. ఒక్కొక్కటి వేగుతుంది, ఒక్కొక్కటి వేగదు చూసుకోవాలి. మనం 2 సార్లు 3 సార్లు కలుపుకొని చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ ఇంకో 2 కప్పులు వేసేసుకోవాలి. మొత్తం 4 కప్పులు అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇందులో 1 స్పూను వాము వేసుకోవాలి. ఓమ వేసుకొని, ఓమం ఎక్కువ వేయపోద్దండి, మామూలుగా వేపాలి. ఓమ వేగిపోయినట్టుంది చూసుకొని మళ్ళీ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఎక్కువసేపు వేయపోద్దు. 2 తిప్పులు తిప్పేసి దీన్ని మళ్ళీ అదే బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో 10 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఎక్కువ సన్న మంట మీద వేపాలి, ఎక్కువ వేయపోద్దు. జీడిపప్పులు వేగిపోయాయి. ఆ తర్వాత బాదం పప్పులు వేసుకోవాలి. బాదం పప్పులు కూడా అంతే సన్న సగం మీద వేసుకోవాలి. దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి, అందులో వేసుకోవద్దు. ఇవి చల్లారిన తర్వాత ఏం చేయాలంటే పొట్టు గీరేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గీరుకోవాలి, చేయి తేకుండా చూసుకోండి మీరు. ఎందుకంటే పప్పు చిన్నగా ఉంటుంది, చాకు పెద్దగా ఉంటుంది కాబట్టి. పప్పులు చల్లారినాయి. ఇవన్నీ మిశ్రమాలన్నీ కలుపుకొని అన్నీ ఒకే బౌల్లో వేసేసుకోవాలి. ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి. అట్లా గట్టెతోనే 1 సారి 2 సార్లు అలా అన్నీ కలగలిపి అన్నీ అట్లా కలిసేలాగా చూసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత వీటిలో ఏం చేయాలంటే ఇప్పుడు చల్లారినాయా లేదా అని మనం 1-2 సార్లు చూసుకోవాలి. అట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి మనం చేయబెడితే వేడెక్కట్లేవు కదా, మొత్తం చల్లారిపోయినాయి కదా. ఇవి చల్లారినాక దీంట్లో 1 స్పూను ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలన్నట్లు. మొత్తం కలుపుకొని అట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మరీ బరకగా కాదు, మరీ మెత్తగా కాదు, ఒక మాదిరిగా పట్టుకోవాలి. పిండిగా మనం చేతితో పట్టుకుంటే ఇట్లా ఉండాలన్నట్లు, పిండిలా సన్నగా జారుతూ ఉండాలి. అట్లా జారినప్పుడు పిండి అయిపోయింది అన్నట్లుగా చూసుకోవాలి. ఈ పిండినంతా మళ్ళీ మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకొని మొత్తం టైట్గా మూత ఉన్న గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ క్వాంటిటీ 10 నుండి 15 రోజుల వరకు వస్తుంది. ఉగ్గు ఎలా తయారు చేయాలో షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నోటిఫికేషన్ రావాలి అని అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి ఫ్రెండ్స్.